మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద 11 ఎంక్వైరీలు వేస్తే ఏ ఒక్క ఎంక్వైరీ కూడా ఆయన అవినీతి పడడం తేల్చలేక మీ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారే చేతులు తీశాడు. నువ్వు అక్రమంగా ఆయన్ని అరెస్ట్ చేయించావు కాబట్టి ప్రపంచ దేశాల్లో దాదాపు 110 దేశాల్లో నిరసనలు తెలియజేశారు. అదే చంద్రబాబు గారి నిజాయితీ. నీకు నిజాయితీ ఎక్కడుంది? నీకు సిగ్గు ఎక్కడుంది? నీకు సిగ్గు సర్వ ఎక్కడుంది? సిగ్గు సర్వ ఉన్న వాళ్ళు ఎవరన్నా కోర్టుకు వెళ్ళేటప్పుడు రూట్ మ్యాపులు పెడతారా? ట్రయాలు పెడతారా? ఊరేగింపులుగా వెళ్తారా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాం, మేము న్యాయ నిపుణులతో కూడా మాట్లాడతాం ఈ ప్రెస్ మీట్ అయిన అనంతరం. అసలు ఒక కేసులో 12 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా ఆరోగ్యం బాగోక సిక్ అయితే దాంట్లో కోర్టులో టైం తీసుకోవచ్చు. ఒక ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి 52 ఏళ్ళ కుర్రాడు మరి ఏంటో మరి ఆయన 12 సంవత్సరాలు బెయిల్ మీద ఉండడం ఏంటో, ఆయన మేలు మీద ఉండి ఎంతోమందిని భయప్రాంతులను చేస్తున్నాడు. ఇవాళ బయట ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా భయప్రాంతులు చేశాడు, ప్రతిపక్ష నాయకుడిగా భయప్రాంతులు చేశాడు, ఇవాళ పులివెందుల ఎమ్మెల్యేగా కూడా భయప్రాంతులు చేస్తున్నాడు. వర్షాలు వస్తే రాజధాని మునిగిపోయిందని ఒక తప్పుడు విజువల్. వర్షాలు వస్తాయి లేదు, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఎవరన్నా పారిశ్రామికవేత్తలు వచ్చి చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు వాళ్ళతో మాట్లాడుతుంటే ఆ ట్రైన్లో ఏదో ఒక అలజడి వాళ్ళని భయపెట్టడానికి. ఇలాంటి వ్యక్తులు అసలు బెయిల్ మీద ఉండడానికి అనర్హులు. 12 సంవత్సరాలు బెయిల్ మీద ఉండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భయప్రాంతులు చేశాడు ప్రజల్ని, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భయప్రాంతులు చేశాడు, పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భయప్రాంతులు చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల యొక్క బెయిల్ని వెంటనే రద్దు చేయాలి. నా మాటలను మీరు సుమోటోగానే తీసుకోవచ్చు, సుమోటోగానే తీసుకోవచ్చు. కాబట్టికే జగన్మోహన్ రెడ్డి, నీకు ఏమాత్రం దేవుడి మీద నమ్మకం ఉన్నా ప్రజల మీద ఎలాగా నమ్మకం లేదు. నువ్వు అప్పుడప్పుడు చెప్తావు కదా దేవుడు స్క్రిప్ట్ రాశాడని. నీకు దేవుడి మీద నమ్మకం ఉంటే నువ్వు చేసిన తప్పులు ఒప్పుకొని నువ్వు జైలుకి వెళ్ళిరా. అంతేగాని కోర్టులను పక్కదారి పట్టించడం, కోర్టులు రఫరఫా ఆడించడానికి ప్రజల్ని తోలించడం. అసలు ఇవాళ ఒక టీవీలో చూశానండి నేను, కోర్టు బయట కేరంతల్లో కొట్టిస్తున్నాడు. అంటే నిన్న మీటింగ్ పెట్టాడు, రూట్ మ్యాప్ ఇచ్చాడు, జనాలను పోగు చేయమన్నాడు, జనాలను పోగు చేశారు కిరాయాలని. కోర్టుల దగ్గర అసలు కేరింతలు కొడుతుంటే అసలు ఇది ఎక్కడ మేమైతే చూడలా. కోర్టు బయట ఏదన్నా మాట్లాడాలి అంటే న్యాయ వ్యవస్థని కూడా భయపెట్టడానికి ఒక పథకం ప్రకారం చేసినటువంటి యాక్షన్ ఈరోజు నిన్నటి నుంచి దీన్ని ఒక ప్రక్రియగా చేసుకుంటూ ఇవాళ న్యాయ వ్యవస్థని భయపెట్టడానికి ఇదొక ఆయుధంగా తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి